నల్లగొండ జిల్లా వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ను సందర్శించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ప్లాంట్ లో 2వ యూనిట్ ట్రయల్ రన్ ప్రారంభించారు. ఆ తర్వాత పవర్ ప్లాంట్ పురోగతిపై టీజీ జెన్కో, బీహెచ్ఎల్ అధికారులతో సమీక్షించారు. ముందు తీసుకొని పోవటం వల్ల ఈరోజు మనం ఇవాళ ఆయిల్ సింక్రనైజేషన్ సంబంధించినటువంటి టర్బైన్ ని ఈరోజు స్విచ్ ఆఫ్ చేసుకోగలిగాం. ఈ చేసేటువంటి ప్రక్రియ ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, గత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ, నేను కానీ నిత్యం దీన్ని మానిటర్ చేస్తూ వారానికి ఒక్కసారి రివ్యూ చేసుకుంటూ ఆ రివ్యూ ప్రక్రియలో జరగాల్సిన పనులకు సంబంధించి అంతిమంగా పూర్తిగా ప్రొడక్షన్ ఏనాటి వరకు రావాలో దానికి సంబంధించిన నిర్ణయాన్ని కూడా లెక్కగట్టి వారానికి ఒకసారి క్యాలెండర్ ఫిక్స్ చేసి ఈ వారం లోపల ఈ పని పూర్తి చేయాలి, ఈ వారానికల్లా ఈ పని పూర్తి చేయాలి, ఈ వారానికల్లా ఈ పని పూర్తి చేయాలని డేట్స్ తో సహా సహేతుకంగా సైంటిఫిక్ గా నిర్ణయించి రెగ్యులర్ గా దీన్ని రివ్యూ చేయటం వల్లే దీన్ని మనం ఈరోజు సాధించుకోగలిగాం. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి మేము పెట్టుకున్నటువంటి పూర్తి ప్రొడక్షన్ 31 మార్చ్ 2025 కల్లా ఇక్కడ ఉన్నటువంటి అన్ని స్టేజెస్ లో కూడా పవర్ ప్రొడక్షన్ జరగాలనేది మేము పెట్టినటువంటి టార్గెట్. ఆ డేట్స్ అనుగుణంగానే ముందుకు పోతా ఉన్నాం. ఉదాహరణకి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి 5 యూనిట్స్ సంబంధించి తీసుకున్నటువంటి చర్యలో భాగంగా వాటి కాలక్రమేణా ఆ జరిగే పనులు, సివిల్ వర్క్స్ సంబంధించిన పనులు, అట్లాగే రైల్వే వర్క్స్ కూడా, ఎందుకంటే బొగ్గు రవాణాకు సంబంధించి తక్కువ ఖర్చుతో రవాణా జరిగి దీని కాస్ట్ కూడా ఎంత వీలైతే అంత తగ్గించుకోవడానికి అవకాశం ఉన్న మేరకు ఈ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు కూడా తగ్గించుకోవడం కోసం రైల్వే వర్క్స్ కూడా కంటిన్యూస్ గా మానిటర్ చేసుకుంటూ పూర్తి చేసే లక్ష్యాలతో ముందుకు పోతున్నాం. కాబట్టి ఈరోజు మనం ఈ కార్యక్రమాలు చేసుకోగలిగి ముందుకు వెళ్తా ఉన్నాం. ఈరోజు 2400 మెగావాట్ యూనిట్లని 2400 మెగావాట్లని 3 యూనిట్లలో ప్రొడక్షన్ ని ఈ సంవత్సరం చివరి నాటికి డిసెంబర్ 2024 నాటికల్లా ప్రొడక్షన్ లో తీసుకొని రావాలని ఒక క్యాలెండర్ ఫిక్స్ చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. 5 యూనిట్లు సంబంధించి పూర్తిగా మీకు ఇప్పుడే చెప్పాను, మార్చి 2025 కల్లా కంప్లీట్ చేయాలనేది మా అందరి ఆలోచన. ఈ రకంగా మేము టార్గెట్ పెట్టుకొని క్యాలెండర్ ప్రకారం రివ్యూ చేసుకుంటూ పోవడం వల్ల సరే అంతిమంగా అయినటువంటి మొత్తం ఖర్చును సంబంధించి లెక్కగట్టి ఈఆర్సీ వాళ్ళు ఈ రేట్ను ఫిక్స్ చేస్తారు. మేము అంచనా వేస్తా ఉన్నాం ₹6.35 అందాజం ₹6.35 కల్లా మనం పర్ యూనిట్ ని కరెంట్ ఇచ్చే పరిస్థితిలో ఈ స్థాయిలో మనం స్పీడ్ గా ముందుకు పోగలిగితే ఇవ్వగలమనేటువంటి ఆలోచనతో ఉన్నాం. తప్పనిసరిగా మేము ఆ దిశలో ముందుకు పోతూ అడుగులు ముందుకేస్తూ వెళ్తా ఉన్నాం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇది జాతి సంపద, రాష్ట్ర ప్రజల సొమ్ము, రాష్ట్ర ప్రజల ఆస్తుల్ని తాకట్టు తెచ్చిన అప్పులతో ఈ ప్రాజెక్టు కడతా ఉన్నాం. ఇది ఈ రాష్ట్ర జాతీయ ఉత్పత్తిని, రాష్ట్ర స్థూల ఉత్పత్తిని పెంచడానికి, ఈ రాష్ట్రంలో ప్రొడక్షన్ పెరగడానికి, విద్యుత్ అవసరాలను అందించి స్థూల ఉత్పత్తిని పెంచడానికి ఉపయోగపడేటువంటి ఒక ఉన్నతమైనటువంటి కార్యక్రమం. ఇటువంటి ఉన్నతమైనటువంటి కార్యక్రమానికి సంబంధించి ఈ ప్రాజెక్టు కట్టడానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు వారి విలువైనటువంటి భూముల్ని ఈ ప్రాజెక్టుకి అందించడం జరిగింది. అలా అందించినటువంటి భూ నిర్వాసితులందరికీ ఆనాడు ఇచ్చినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారా ఇచ్చినటువంటి నిధులతో పాటు ఈ ప్రాజెక్టు వచ్చేనాటికల్లా దీంట్లో వారందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారు,
మా శంకర్ నాయక్ గారు, ఇక్కడ ఉన్నటువంటి అందరు నాయకులు పెద్ద ఎత్తున ఈరోజు జరిగినటువంటి సమావేశం దృష్టి కూడా తీసుకుని రావడం. వీరి ఆలోచనలన్నింటినీ పరిగణలో తీసుకొని ఆనాడు ఏ రకంగా అయితే మాట ఇచ్చారో ఆ మాటని తప్పనిసరిగా ఒక ఉన్నతమైనటువంటి ఆశయంతో భూములు ఇచ్చినటువంటి వాళ్ళంతా కూడా నా దృష్టిలో ఒక జాతీయ ప్రాజెక్టు, ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రాజెక్టులకు భూములు ఇచ్చినటువంటి వాళ్ళంతా కూడా త్యాగదనులే. అటువంటి త్యాగదనుల కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ గౌరవించుకోవటం మనందరి బాధ్యత. కాబట్టి తప్పనిసరిగా ఆ భూములు ఇచ్చినటువంటి వాళ్ళందరి సంఖ్య లిస్ట్ అంతా కూడా జిల్లా కలెక్టర్ గారి దగ్గర ఉంటుంది. కాబట్టి వారిని సహేతుకంగా లెక్కగట్టి ఆయా కుటుంబాల్లో ఎవరెవరైతే నిరుద్యోగ యువతి యువకులు ఉన్నారో వాళ్ళందరికీ ప్రాధాన్యత ఇస్తూ ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం మా సిఎండి గారికి, ఈ శాఖ సంబంధించినటువంటి దీన్ని చూస్తున్నటువంటి ఈ ప్రాజెక్ట్ చూస్తున్నటువంటి అధికారులకి ఇక్కడ నుంచే ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగిందని ఈ సందర్భంగా ఈ ఇబ్బంది పడేది కాదు. ఎన్జీటీకి ఆనాడు ఈ ప్రాజెక్టులో ఉపయోగించేటువంటి కోల్లో దేశీయంగా ఇండిజీనియస్ గా దొరికేటువంటి కోల్ 50%, ఇంపోర్టెడ్ కోల్ 50% వాడతామని చెప్పి దాన్ని ఎన్జీటీకి సబ్మిట్ చేసి ఆ రోజు వాళ్ళు క్లియరెన్స్ తీసుకోవడం జరిగింది. కాలక్రమేణా ఆ నిర్ణయాన్ని మార్చుకొని పూర్తిగా దేశీయ బొగ్గునే వాడుతున్నామని ముందుకు పోవటం వల్ల ఇచ్చినటువంటి క్లియరెన్స్ కొంతమంది పర్యావరణవేత్తలు ఎన్జీటీ వెళ్లటం వల్ల దాన్ని సస్పెండ్ పెట్టుతుంది. అలా సస్పెండ్ పెట్టిన దాన్ని తిరిగి మళ్లీ వెంటనే వాళ్ళు దానికి సంబంధించిన సమాచారం ఇచ్చి ఉంటే ఇంత ఆలస్యం అయి ఉండేది కాదు. మా ప్రభుత్వం రాగానే దీనికి సంబంధించిన రివ్యూ మొదలుపెట్టి వెంటనే దీనికి సంబంధించిన ఎందుకు ఆగింది అనేటువంటి సమాచారం తెలుసుకొని ఈ ఎన్జీటీ క్లియరెన్స్ తెచ్చుకోకపోతే ప్రాజెక్టు కట్టడం అనేది ముందుకు పోదు. కాబట్టి వెంటనే ఎన్జీటీ క్లియరెన్స్ తెచ్చుకోవడం కోసం కావలసినటువంటి పబ్లిక్ హియరింగ్ ఫిబ్రవరి 20వ తారీఖు నాడు పబ్లిక్ హియరింగ్ ని ఇక్కడ కండక్ట్ చేసి దానికి సంబంధించిన సమాచారాన్ని ఎన్జీటీ వారు సబ్మిట్ చేసి జూలై 5 కల్లా ఈసీ క్లియరెన్స్ తీసుకొని వచ్చి త్వరితగతిన ఈ పనులు ముందు తీసుకొని పోవటం వల్ల ఈరోజు మనం ఇవాళ ఆయిల్ సింక్రనైజేషన్ సంబంధించినటువంటి టర్బైన్ ని ఈరోజు స్విచ్ ఆఫ్ చేసుకోగలిగాం. ఈ చేసేటువంటి ప్రక్రియ ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, గత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ, నేను కానీ నిత్యం దీన్ని మానిటర్ చేస్తూ వారానికి ఒక్కసారి రివ్యూ చేసుకుంటూ ఆ రివ్యూ ప్రక్రియలో జరగాల్సిన పనులకు సంబంధించి అంతిమంగా పూర్తిగా ప్రొడక్షన్ ఏనాటి వరకు రావాలో దానికి సంబంధించిన నిర్ణయాన్ని కూడా లెక్కగట్టి వారానికి ఒకసారి క్యాలెండర్ ఫిక్స్ చేసి ఈ వారం లోపల ఈ పని పూర్తి చేయాలి, ఈ వారానికల్లా ఈ పని పూర్తి చేయాలి, ఈ వారానికల్లా ఈ పని పూర్తి చేయాలని డేట్స్ తో సహా సహేతుకంగా సైంటిఫిక్ గా నిర్ణయించి రెగ్యులర్ గా దీన్ని రివ్యూ చేయటం వల్లనే దీన్ని మనం ఈరోజు సాధించుకోగలిగాం. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి మేము పెట్టుకున్నటువంటి పూర్తి ప్రొడక్షన్ 31 మార్చ్ 2025 కల్లా ఇక్కడ ఉన్నటువంటి అన్ని స్టేజెస్ లో కూడా పవర్ ప్రొడక్షన్ జరగాలనేది మేము పెట్టినటువంటి టార్గెట్. ఆ డేట్స్ అనుగుణంగానే ముందుకు పోతా ఉన్నాం. ఉదాహరణకి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి 5 యూనిట్స్ సంబంధించి తీసుకున్నటువంటి చర్యలో భాగంగా వాటి కాలక్రమేణా జరిగే పనులు, సివిల్ వర్క్స్ సంబంధించిన పనులు, అట్లాగే రైల్వే వర్క్స్ కూడా, ఎందుకంటే బొగ్గు రవాణాకు సంబంధించి తక్కువ ఖర్చుతో రవాణా జరిగి దీని కాస్ట్ కూడా ఎంత వీలైతే అంత తగ్గించుకోవడానికి అవకాశం ఉన్న మేరకు ఈ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు కూడా తగ్గించుకోవడం కోసం రైల్వే వర్క్స్ కూడా కంటిన్యూస్ గా మానిటర్ చేసుకుంటూ పూర్తి చేసే లక్ష్యాలతో ముందుకు పోతున్నాం. కాబట్టి ఈరోజు మనం ఈ కార్యక్రమాలు చేసుకోగలిగాం.
ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు 2400 మెగావాట్ యూనిట్లు 2400 మెగావాట్లని 3 యూనిట్లలో ప్రొడక్షన్ ని ఈ సంవత్సరం చివరి నాటికి డిసెంబర్ 2024 నాటికల్లా ప్రొడక్షన్ లో తీసుకొని రావాలని ఒక క్యాలెండర్ ఫిక్స్ చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. 5 యూనిట్లు సంబంధించి పూర్తిగా మీకు ఇప్పుడే చెప్పారు, మార్చి 2025 కల్లా కంప్లీట్ చేయాలనేది మా అందరి ఆలోచన. ఈ రకంగా మేము టార్గెట్ పెట్టుకొని క్యాలెండర్ ప్రకారం రివ్యూ చేసుకుంటూ పోవడం వల్ల సరే అంతిమంగా అయినటువంటి మొత్తం ఖర్చును సంబంధించి లెక్క కట్టి ఈఆర్సీ వాళ్ళు ఈ రేట్ను ఫిక్స్ చేస్తారు. మేము అంచనా వేస్తా ఉన్నాం ₹6.35 అందాజం ₹6.35 కల్లా మనం పర్ యూనిట్ ని కరెంట్ ఇచ్చే పరిస్థితిలో ఈ స్థాయిలో మనం స్పీడ్ గా ముందుకు పోగలిగితే ఇవ్వగలమనేటువంటి ఆలోచనతో ఉన్నాం. తప్పనిసరిగా మేము ఆ దిశలో ముందుకు పోతూ అడుగులు ముందుకేస్తూ వెళ్తా ఉన్నాం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇది జాతి సంపద, రాష్ట్ర ప్రజల సొమ్ము, రాష్ట్ర ప్రజల ఆస్తుల్ని తాకట్టు తెచ్చిన అప్పులతో ఈ ప్రాజెక్టు కడతా ఉన్నాం. ఇది ఈ రాష్ట్ర జాతీయ ఉత్పత్తిని రాష్ట్ర స్థూల ఉత్పత్తిని పెంచడానికి, ఈ రాష్ట్రంలో ప్రొడక్షన్ పెరగడానికి, విద్యుత్ అవసరాలను అందించి స్థూల ఉత్పత్తిని పెంచడానికి ఉపయోగపడేటువంటి ఒక ఉన్నతమైనటువంటి కార్యక్రమం. ఇటువంటి ఉన్నతమైనటువంటి కార్యక్రమానికి సంబంధించి ఈ ప్రాజెక్టు కట్టడానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు వారి విలువైనటువంటి భూముల్ని ఈ ప్రాజెక్టుకి అందించడం జరిగింది. అలా అందించినటువంటి భూ నిర్వాసితులందరికీ ఆనాడు ఇచ్చినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారా ఇచ్చినటువంటి నిధులతో పాటు ఈ ప్రాజెక్టు వచ్చేనాటికల్లా దీంట్లో వారందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారు, వాళ్ళలో ఎవరెవరైతే నిరుద్యోగ యువకులు ఉన్నారో వాళ్ళందరికీ ప్రాధాన్యత ఇస్తూ ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం మా సిఎండి గారికి, ఈ శాఖకు సంబంధించినటువంటి ఈ ప్రాజెక్ట్ చూస్తున్నటువంటి అధికారులకి ఇక్కడ నుంచే ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగిందని ఈ సందర్భంగా ఈ ఇబ్బంది పడేది కాదు. ఎన్జీటీకి ఆనాడు ఈ ప్రాజెక్టులో ఉపయోగించేటువంటి కోల్లో దేశీయంగా ఇండిజీనియస్ గా దొరికేటువంటి కోల్ 50%, ఇంపోర్టెడ్ కోల్ 50% వాడతామని చెప్పి దాన్ని ఎన్జీటీకి సబ్మిట్ చేసి ఆ రోజు వాళ్ళు క్లియరెన్స్ తీసుకోవడం జరిగింది. కాలక్రమేణా ఆ నిర్ణయాన్ని మార్చుకొని పూర్తిగా దేశీయ బొగ్గునే వాడుతున్నామని ముందుకు పోవటం వల్ల ఇచ్చినటువంటి క్లియరెన్స్ కొద్దిమంది పర్యావరణవేత్తలు ఎన్జీటీ వెళ్లటం వల్ల దాన్ని సస్పెండ్ పెట్టడం. అలా సస్పెండ్ పెట్టిన దాన్ని తిరిగి మళ్లీ వెంటనే వాళ్ళు దానికి సంబంధించిన సమాచారం ఇచ్చి ఉంటే ఇంత ఆలస్యం అయి ఉండేది కాదు. మా ప్రభుత్వం రాగానే దీనికి సంబంధించిన రివ్యూ మొదలుపెట్టి వెంటనే దీనికి సంబంధించిన ఎందుకు ఆగింది అనేటువంటి సమాచారం తెలుసుకొని ఈ ఎన్జీటీ క్లియరెన్స్ తెచ్చుకోకపోతే ప్రాజెక్టు కట్టడం అనేది ముందుకు పోదు కాబట్టి వెంటనే ఎన్జీటీ క్లియరెన్స్ తెచ్చుకోవడం కోసం కావాల్సినటువంటి పబ్లిక్ హియరింగ్